పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో ప్రభువు 3 చిన్న ఉపమానాల ద్వారా మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఈ 3 ఉపమానాలు ఏంటంటే, నెంబర్ 1 పొలములో దాగి ఉన్న నిధి, రెండవది అమూల్యమైన ముత్యం ఆణిముత్యం, మూడవది చేపలు పట్టిన వల. ఈ 3 ఉపమానాలన్నీ కూడా మనకి ఒకే ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఆ సందేశం ఏంటంటే, దేవుని రాజ్యము అన్నిటికంటే గొప్పది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఒక చిన్న కథ ద్వారా ఈ సందేశాన్ని మీకు తెలియపరచబోతున్నా ప్రియులారా. ఒక ఊరిలో ఒక తాతగారు ఉన్నారు, ఒక వృద్ధుడు, ఆయన జీవిస్తూ ఉన్నాడు. అతను ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండేవాడు, సంతోషంతో ఉండేవాడు, ఆనందంగా పీస్ఫుల్గా కనిపించేవాడు. ఒక వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళాడు, ఒక యువకుడు. తాతగారండి, మీ దగ్గర పెద్ద ఆస్తిపాస్తులు లేవు, పెద్ద ఇల్లులు మీరు కట్టలేదు, వాహనాలు లేవు, నాకు తెలిసినంత వరకు మీకు ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమీ లేవు, అయినా సరే మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నారు. ఎలా ఉండగలుగుతున్నారు నాకు చెప్పండి అని ఈ యువకుడు ఆ వృద్ధుడిని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు ప్రియులారా చిరునవ్వుతో అన్నాడంట, నాయనా, నేను నా సంతోషాన్ని ఆనందాన్ని ఇహలోక వస్తువుల మీద పెట్టలేదు, ప్రాపంచిక విషయాలలో నా ఆనందాన్ని నా నిధిని దాచలేదు. నా ఆనందం సంతోషం ఎవరూ కూడా తీసివేయలేనటువంటి గొప్ప నిధిలో దాచిపెట్టా అన్నాడు. అప్పుడు ఆ యువకుడు అన్నాడు, ఏంటి తాతగారు ఆ నిధి అంటే, నేను నా సంతోషాన్ని నా ఆనందాన్ని దేవునిలో కనుగొన్నాను, కాబట్టి ఆ ఆనందాన్ని నా దగ్గర ఎవరూ దొంగిలించలేరు, తీసివేయలేరు అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ ఆనందాన్ని దేంట్లో ఎత్తుక్కుంటున్నావు? ఈరోజు మనం అడగాల్సిన మొట్టమొదటి ప్రశ్న, ద ఫస్ట్ క్వశ్చన్ టు బి ఆస్క్డ్, వేర్ డస్ యువర్ హ్యాపీనెస్ లై? ఎక్కడ నీవు నీ సంతోషాన్ని కనుగొంటున్నావు? నీ నిజమైన నిధి ఎక్కడ ఉంది అన్న ప్రశ్న మనందరం ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా. మనిషి తన జీవితంలో ఏదో ఒక నిధి కోసం, ఏదో ఒక సంపద కోసం ఎప్పుడూ తాపత్రయపడతాడు, వెదుగుతూనే ఉంటాడు. ఒక పాట కూడా ఉంది కదా, వెదకని చోటే లేదు నా దేవుని కోసం. సరే, ఇక్కడ మనం వెతికేది కొంతమందికి తర్వాత దేవుడు ముఖ్యమని అర్థమైద్ది, ప్రారంభంలో అర్థం అవ్వదు. మనం ఎదుగుతాం, దేనికోసం ఎదుగుతామండి? కొంతమంది మంచి ఉద్యోగం కోసం వెతుకుతారు, కొంతమంది డబ్బు కోసం వెతుకుతారు, కొంతమంది పేరు ప్రతిష్టల కోసం వెతుకుతారు, కొంతమంది అధికారం కోసం పరుగులు తీస్తారు. ప్రియులారా, ఇవన్నీ మనకు కావాలి, కానీ ఇవి శాశ్వతమైనవి కావు ప్రియులారా. శాశ్వతమైనది ఒకే ఒక్కరు, దేవుడు మాత్రమే. యేసయ్య మనకి ఈరోజు బోధించేది ఏంటంటే, మన నిజమైన నిధి పరలోకంలో ఉంది. Our true treasure is with God and it is in heaven. దేవునిలో మన ఆనందాన్ని, సంతోషాన్ని మనం వెతుక్కోవాలని ఈనాటి వాక్య పఠనాలు మనకి బోధిస్తున్నాయి ప్రియులారా. ఎందుకంటే మన బ్యాంకు ఎప్పుడో ఒకప్పుడు ఖాళీ అవ్వచ్చు, బ్యాంకు ఖాతా ఖాళీ అవ్వచ్చు, నీకున్న ఆరోగ్యం క్షీణించిపోవచ్చు, తరిగిపోవచ్చు, నీకున్నటువంటి ఆస్తిపాస్తులు వేరే వారి చేతిలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ప్రియులారా, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవునితో ఉన్న సంబంధాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడితో నీకు ఎటువంటి సంబంధం ఉంది? నీతో, ఆయనతో నీకున్నటువంటి బంధాన్ని ఎవరు తీసేయలేరు. ఆస్తులు పోతే, ఆరోగ్యం పోతే, ఇతరులతో ఉన్న సంబంధాలు పోతాయి, అన్నీ పోతాయి, కానీ యేసయ్యతో నీకున్నటువంటి అనుబంధం, యేసయ్యతో ఉన్నటువంటి నీ యొక్క సంబంధాన్ని ఎవడు కూడా తీసివేయలేడు. కాబట్టి నెంబర్ 1 నీ నిధి యేసయ్య అవ్వాలి. నీ సంతోషం ఆయనలో ఉండాలి, నీ ఆనందం ఆయనలో ఉండాలి. బంధుమిత్రులు కాదు, భార్య భర్తలు కాదు, తోబుట్టులు కాదు, బంగారం కాదు, ఆస్తిపాస్తులు కాదు, ఇల్లు
ఇంకా వేరే కట్టడాలు ఏమీ కాదు, అన్నీ తాత్కాలికం, అన్నీ టెంపరరీ. యేసయ్యలో నీ ఆనందాన్ని నువ్వు కనుక్కోవాలి ప్రియులారా. రెండో ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క నిధిని కనుగొన్నవాడు సమస్తాన్ని త్యజిస్తాడు, లేకపోతే సమస్తాన్ని అమ్మివేస్తాడు. మన వాక్యంలో చూస్తాం ఈరోజు సువిశేషంలో. మీ కొరకు నేను ఆ చిన్న ఒక్క వచనం ఎక్కువ చదవకుండా మత్తయి శుభవార్త 13వ అధ్యాయములో మీకు ఒక మాట చదువుతాను. అక్కడ మొట్టమొదటిది దాచబడిన ధనం అని ఉంది కదా. పరలోక రాజ్యము పొలములో దాచబడినటువంటి ధనము వలె ఉన్నది. ఒకడు దాన్ని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకున్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మాట, ఉన్నదంతయు అమ్మేశాడు. ఏమని చెప్పాను? రెండో విషయం, నిధిని కనుగొన్నవాడు సమస్తాన్ని త్యాగం చేస్తాడు. చూడండి, ఇక్కడ ఆయన ఏం చేసి ఉన్నదంతా అమ్మేసి ఆ పొలాన్ని కొన్నాడు. ఆ యొక్క ఆణిముత్యంలో కూడా మన 46వ వచనం చూస్తే, ఆ వర్తకుడు విలువైన ఒక ఆణిముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నదంతయు అమ్మి దానిని కొనెను. ఉన్నదంతా అమ్మటం అంటే సమస్తాన్ని వదిలేయటం. ఆ నిధి క్రీస్తులో ఆ ఆనందం ఉంది, క్రీస్తులో ఆ సమస్తం యొక్క ఉంది కాబట్టి ఆ క్రీస్తు కోసం సమస్తాన్ని త్యాగం చేస్తున్నారు. ఎంతమంది పునీతులు లేరు ప్రియులారా, ఎంతమంది పునీతులు పరిశుద్ధులు క్రీస్తు కోసం మరణం వరకు కూడా వెళ్ళిపోయారు. సమస్తాన్ని త్యజించేశారు, కుటుంబాన్ని త్యజించారు, తోబుట్టులు త్యజించేశారు, అమ్మా నాన్నను కూడా వదిలేసి మిషనరీలుగా ఎంతోమంది దేశ విదేశాల్లో పనిచేసి తన ప్రాణాలను సహితం లెక్క చేయకుండా క్రీస్తు యొక్క సేవలో రక్తాన్ని చిందించిన వారు అనేక మంది పునీతులు, అనేక మంది మార్టర్స్, హతసాక్షులు ఉన్నారు. వాళ్ళు ఎవరితో పోలి ఉన్నారంటే ఆణిముత్యం కనుగొన్నారు. వారు ఆణిముత్యం ఎవరో? యేసయ్య. ఆ యేసయ్య కోసం వారు సమస్తాన్ని త్యజిస్తున్నారు, ప్రాణం కూడా ఇచ్చేస్తున్నారు. ఆ వర్తకుడు ఏ విధంగా ఆణిముత్యం కోసం తనకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసినట్లుగా తనకు ఈ యొక్క జీవితం మొత్తము కూడా దేవుని కొరకే అర్పిస్తున్నారు చాలామంది పునీతులు. కాబట్టి ప్రియులారా, అది బలవంతంగా చేయట్లేదు, ఆనందంగా చేస్తున్నారు, సంతోషంగా చేస్తున్నారు, ఉన్నదంతా వదిలేస్తున్నారు. పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీపుర ఫ్రాన్సిస్ గారు మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. ఆయన క్రీస్తు కొరకు మొత్తాన్ని వదిలిపెట్టేసి, కట్టుబట్టలతో సహా తన తండ్రికి ఇచ్చేసి మొత్తం వదిలేసి, నా పరలోకపు తండ్రి నీకంటే గొప్పవాడని గుర్తించి ఆయన కోసం మొత్తాన్ని వదిలిపెట్టేశారు. మనకి న్యూజిలాండ్లో జాన్ లియోన్చినీ ఫాదర్ గారు ఉన్నారు, ఇటలీ దేశంలో పుట్టారు. ఆ క్రీస్తు ప్రభు కోసం మొత్తాన్ని వదిలిపెట్టేసి భారతదేశం వచ్చి ఇండియాలో ఉన్నటువంటి మా అందరి కొరకు, మరి ముఖ్యంగా విజయవాడ డైసిస్లో ఉన్న ప్రీస్ట్లీ ఫార్మేషన్ కొరకు మొత్తాన్ని వదిలిపెట్టేసి వచ్చారు. అదేవిధంగా మ్యారియో ఫుమ్మగల్లి విసనపేట ఏరియాలో వాళ్ళు కూడా ఆణిముత్యం, క్రీస్తు ప్రభునే ఆణిముత్యంగా భావించుకొని వారి ఇల్లు వాకులు వదిలిపెట్టేసి ఇటలీ దేశం నుంచి, మరి వాళ్ళందరూ తెల్ల ఫాదర్లు అనేవాళ్ళం ఆ రోజుల్లో, వాళ్ళు మొత్తాన్ని వదిలేసేసి మన కోసం వచ్చారు. పచ్చడి మెతుకులు తిన్నారు, ఆ ఎర్ర టెండలో బతికారు. మరి విదేశాల్లో చల్లగా ఉంటుంది, కూల్గా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది, అన్నీ లగ్జరీస్ అన్నీ వదిలేసి త్యాగం చేసి దేవుని కోసం ఎందుకు వచ్చారంటే ఆ ఆణిముత్యం యేసయ్యలో కనుగొన్నారు. ఆ యేసయ్య కోసం వారికి ఉన్నదంతా అమ్మేస్తున్నారు, జీవితం మొత్తం త్యాగం చేస్తున్నారు ప్రియులారా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసయ్యను అనుసరించడం మనకు భారంగా మారకూడదు ప్రియులారా. అది ప్రేమగా చేయాలి, సంతోషంగా చేయాలి, ఆనందంగా చేయాలి. ఒక బాధ్యతలాగా కాదు, ప్రేమపూర్వకంగా దేవుని కోసం చేయాలి. ఆదివారంలో గుడికి వెళ్ళటం కూడా ప్రియులారా ప్రేమపూర్వకంగా వెళ్ళాలి, కానీ ఇది మస్ట్ కాబట్టి నేను వెళ్తున్నాను, వెళ్ళాలి కాబట్టి నేను వెళ్తున్నాను కాదు. హృదయపూర్వకంగా వెళ్ళు, సంతోషంగా వెళ్ళు, ఆనందంతో వెళ్ళు. ఆదివారం మనం దివ్య బలి పూజలో పాల్గొంటున్నామంటే ప్రభువుతో మనం కలిసి పండగ చేస్తున్నాం అని లెక్క ప్రియులారా. ప్రేమ ఉన్న చోట త్యాగం వచ్చేసింది ఆటోమేటిక్గా. ఆ పునీతులు యేసయ్యను ప్రేమించారు కాబట్టి మొత్తాన్ని త్యాగం చేశారు. ప్రేమ ఉన్న చోట త్యాగం ఉంటుంది. చూడండి, ఉదాహరణకి కన్న తల్లి తన బిడ్డ కోసం రాత్రంతా మేలుకొని ఉంటుంది. అది కష్టమైన ప్రేమతో భరిస్తుంది. అది భారంగా ఆ తల్లి భావించదు.
బిడ్డ కోసం సమస్తాన్ని తల్లి చేస్తుంది. ఎందుకు అంటే త్యాగం, ఆ ప్రేమ వల్ల. ప్రేమ సమస్తాన్ని కూడా త్యజిస్తుంది ప్రియులారా, దేన్ని లెక్క చేయదు. ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తి కోసం ఎంతవరకైనా వెళ్తాం ప్రేమించినప్పుడు. యేసయ్య మీద మనకు ఆ ప్రేమ ఉండాలి. క్రీస్తును ప్రేమించే వ్యక్తి దేవుని కోసం చేసే త్యాగం అతనికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. జాన్ లేంచిని ఫాదర్ గారికి సంతోషం, ఆనందం ఇచ్చింది. ఆయన 1-2 సార్లు వెళ్ళినట్టున్నాడు అంతే ఇంటికి. అది ఫోర్స్ చేస్తేనే వెళ్ళాడు. తర్వాత ఆయన కోరిక నూజివీడులోనే అక్కడే చనిపోవాలి. చనిపోతే తుక్కులూరులోనే ఆ ఫాదర్ని సమాధి చేయాలని ఆయన కోరుకున్నాడు ప్రియులారా. వీళ్ళందరూ ఎవరంటే పొలంలో ఆ దాచబడిన నిధిని చూసిన వారు, ఆణిముత్యం, యేసయ్యనే ఆణిముత్యంగా చూసుకొని మొత్తాన్ని అమ్మేసుకొని జీవించినటువంటి వ్యక్తులు. మూడోది ప్రియులారా, సొలొమోను ప్రార్థన. ఈనాటి మొదటి పట్టణంలో మనం వింటున్నాం. రాజుల మొదటి గ్రంథంలో ఒక వాక్యం చదువుతాడు. సొలొమోనుకి దేవుడు దర్శనమిచ్చాడు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మీ కొరకు చదువుతాను. ఆ రాత్రి ప్రభువు సొలొమోనుకు కలలో కనిపించి, నీకేమి కావాలో కోరుకోమనెను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు సొలొమోనుకి కనిపించి, అయ్యా నీకు ఏం కావాలి కోరుకో అంటే, సొలొమోను ఏం కోరాడు? సొలొమోన్ని ధనాన్ని అడగలేదు ప్రియులారా, శత్రు వినాశనాన్ని అడగలేదు, శత్రువుల మరణాన్ని కోరలేదు, దీర్ఘాయుష్ను కూడా ఆయన అడగలేదు. మరి ఆయన ఏమడిగాడు? ప్రభువా, నీ ప్రజలను పరిపాలించుటకు నాకు వివేచన కలిగిన హృదయాన్ని ఇవ్వు. ప్రైజ్ ద లార్డ్. వివేకము కలిగిన హృదయాన్ని ఇవ్వు, జ్ఞానము నాకు ఇవ్వయ్యా. నీ ప్రజల్ని ఎలా పరిపాలించాలో నాకు తెలియదు. నా తండ్రి అయిన దావీదుకు నువ్వు సహాయపడినట్లుగా నాకు కూడా సహాయపడువయ్యా అని అడుగుతున్నాడు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం మీ కొరకు చదువుతాను. కావున నీ ఈ సేవకునకు మంచి చెడ్డలు నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము అనెను. ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రియులారా, వాక్యంలో చదివినట్లయితే, నేను లేదేని నీవనుకొనిన ఈ మహాప్రజను పరిపాలించుట నా తరము కాదు అని దేవుడితో అన్నప్పుడు యావే ప్రభు చాలా సంతోషించాడు. ఏమన్నాడు దేవుడు? యావే అతనితో, నీవు దీర్ఘాయువు కానీ, సిరి సంపదలు కానీ, శత్రు వినాశనములు కాను కోరుకోనైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకము మాత్రమే కోరుకొంటివి. నేను నీ కోరికను తప్పక తీర్తును. నీ ముందుటి వారిలో కానీ నీ తర్వాతలో వారు కానీ ఎవరు కూడా నీ వంటి వివేకము, జ్ఞానమును కలిగి ఉండలేరు. అంటే యు ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. నా జ్ఞానాన్ని నీకు దయచేస్తానని దేవుడు సొలొమోనుతో అన్నాడు ప్రియులారా. ఇక్కడ మనకు ఒకప్పుడు మా చిన్నతనంలో ఒక పాట పాడాము. సొలొమోను ఐశ్వర్యము కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడుగలేదుగా. సొలొమోను ఐశ్వర్యము కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడుగలేదుగా. జ్ఞానవరముతో తన్ను నింపమన్నాడే, జ్ఞానవరముతో తన్ను నింపమన్నాడే. ఆ జ్ఞానము మాకు దయచేయుమా, ఆ జ్ఞానము మాకు దయచేయుమా. కోట్లాది ఐశ్వర్యము నాకు కలిగిన అయ్యా నాకు ఉండిన, నీవు లేక నా జీవితము శూన్యమే కదా, నీవు లేక నా జీవితము శూన్యమే కదా. ప్రైజ్ ద లార్డ్. సొలొమోను యొక్క ప్రార్థన, అయ్యా నాకు జ్ఞానము దయచే, నీ ప్రజలను చక్కగా పరిపాలించడానికి కావలసిన వివేకాన్ని నాకు దయచే అన్నాడు. కానీ దీర్ఘాయువు కోరుకోలేదు, శత్రు వినాశనము కోరుకోలేదు, ఐశ్వర్యాలు అడగలేదు ప్రియులారా. దేవుడు మెచ్చుకున్నాడు. అయితే ప్రియులారా, దేవుడు సంతోషించాడు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి అనే హృదయాన్ని, జ్ఞానాన్ని, వివేకాన్ని సొలొమోను కోరుకున్నాడు.
మనం కూడా ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? దేవా, సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని నాకు ఇవ్వు. హెల్ప్ మీ టు టేక్ గుడ్ డెసిషన్స్ ఇన్ మై లైఫ్. హెల్ప్ మీ టు టేక్ గుడ్ డెసిషన్స్ ఇన్ మై లైఫ్. మంచి చెడ్డలను గుర్తించే వివేకాన్ని నాకు దయచే అని మనం ప్రార్థించాలి ప్రియులారా. 4వ విషయం, ప్రభు ఈరోజు ఒక వల గురించి కూడా చెప్పారు. వల యొక్క ఉపమానం. ఈ ఉపమానం మన జీవితానికి ఒక హెచ్చరిక కూడా చేస్తుంది. ఏంటంటే ప్రియులారా, చివరగా చేపలు పట్టే వల. ఈరోజు మనం ఉపమానం విన్నాం. ఇది మనకేం చెప్తుంది? వలలో మంచి చేపలు ఉన్నాయి, అదేవిధంగా చెడు చేపలు కూడా చిక్కాయి వలలో. కానీ చివరి వరకు వారిని వేరు చేయాలి. లాస్ట్లో చేశారు. ఫస్ట్లో వెంటనే తీయాల. మంచి చేపలు పడ్డాయి, చెడు చేపలు పడ్డాయి, కానీ చివరికి వాటిని వేరు చేశారు. ఒకేసారి పడేలా. ఎందుకు పడేలా? మన పోయిన వారం వాక్యంలో చూస్తే గోధుమలు, కలుపు గింజలు. ఒకేసారి కలుపు గింజలు తీసేయాల. ఎందుకంటే ఆ కలుపు గింజలు తీసేపోయి ఆ వేరు లాగేసినప్పుడు పక్కన మంచి మొక్క ఉందనుకో, అది కూడా వచ్చేసింది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మంచి మొక్కని, చెడు మొక్కని రెండింటిని కూడా పెరగనిస్తున్నాడు. ఇక్కడ కూడా వలలో రెండింటిని అలాగే ఉంచుతున్నారు, చివరికి గ్రేడ్ చేస్తున్నారు, వేరు చేస్తున్నారు. ఇది మనకి ఏమని పరుస్తుందంటే ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమిస్తాడు. ప్రతి ఒక్కరు వ్యక్తి మారటానికి అవకాశాన్ని కల్పిస్తాడు ప్రియులారా. గాడ్ ఈజ్ వెరీ పేషెంట్. ఓర్పు, సహనం కలిగిన వాడు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక రోజున మనం మన జీవితానికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏదో నేను విచ్చలవిడిగా జీవించేశాను అయిపోయిందంటే కాదు. నీ జీవితంలో నువ్వేమేమి చేసావో ప్రతిదానికి నువ్వు ఒకరోజు దేవుని ముందే నిలబడి జవాబు చెప్పాలి. అయితే ప్రియులారా, ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏం ప్రశ్నించుకోవాలి అంటే, దేవుడు మనల్ని అడిగేది ఏంటంటే, ఏం అడుగుతావు, ఏం అడగడం. ఏం అడగడంటే, నువ్వెంత సంపాదించావో దేవుడు నిన్ను అడగడు. నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టావో దేవుడు అడగడు. యూ విల్ నాట్ ఆస్క్ హౌ మచ్ మనీ యూ ఎర్న్డ్, హౌ మెనీ హౌసెస్ యూ బిల్ట్. దెన్ వాట్ హీఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ. దేవుడు నిన్ను అడిగేది ఏంటంటే, ఎంత ప్రేమించావు నన్ను. హౌ మచ్ డిడ్ యు లవ్ మీ. తర్వాత ఎంతగా క్షమించావు ప్రజల్ని, ఎంత సేవ చేశావు, నాకు నీ జీవితంలో మొదటి స్థానం ఇచ్చావా. ఇవి అడుగుతాడు ప్రియులారా. హీ డజంట్ ఆస్క్ హౌ మచ్ యూ ఎర్న్డ్, హౌ మెనీ హౌసెస్ యూ బిల్ట్, ఆర్ ఎక్సెట్రా వాట్ యూ ఎక్స్టర్నల్ థింగ్స్ వాట్ యూ అక్వైర్డ్. వాట్ హీస్ గోయింగ్ టు ఆస్క్ యూ, how much did you love me and the people? How much did you forgive the people? Or how much did you serve? Did you give the first priority to God in your life? ఈ విషయాలు దేవుడిని అడగబోతున్నాడు ప్రియులారా. ఇది మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలంటే, ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏమని ప్రశ్నించుకోవాలి? ప్రతిరోజు ప్రార్థనకు నేను కొంత సమయం అయినా ఇస్తున్నానా లేదా? కుటుంబ సమేతంగా మా కుటుంబం మేము ప్రార్థన చేస్తున్నామా లేదా? ఏదో అనుకోండి, ఏదో జరిగినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, ఏదో ఒక ప్రమాదం జరిగినప్పుడు ప్రార్థన చేయటం కాదు. ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నానా లేదా? ఆదివారం గుళ్ళో భక్తి విశ్వాసాలతో పాల్గొంటున్నానా లేదా? దేవుని వాక్యాన్ని చదువుతున్నానా లేదా? అవసరాలలో ఉన్నవారికి సహాయం చేస్తున్నానా లేదా? ఇవి చిన్న విషయాల్లాగా కనిపించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఇవే మనల్ని పరలోక రాజ్యానికి దారి చూపుతాయి. కాబట్టి మరోసారి మనం చూడాలంటే ఈనాటి వాక్యంలో మొట్టమొదటి మనం నేర్చుకున్నది ఏంటంటే, నిజమైన నిధి ఎక్కడ ఉంది? ఆ తాతగారు ఆనందించాడు, సంతోషించాడు. ఆస్తులు లేకపోయినా, లేకపోతే పెద్ద పెద్ద బంగ్లాలు లేకపోయినా, పొలాలు లేకపోయినా, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా సంతోషంగా ఆనందంగా కనపడ్డాడు. ఎందుకయ్యా తాతగారు అంత ఆనందంగా ఉన్నావంటే, నా ఆనందం ఈ లోక వస్తువుల్లో పెట్టలేదు, నా ఆనందం ఒక గొప్ప నిధిలో దాచిపెట్టా. ఆ నిధి ఎవరో కాదు, యేసయ్య. యేసయ్యలో నాకు ఆనందం ఉంది అని మనం నేర్చుకున్నాం.
మొట్టమొదటిది ప్రియులారా, నీ నిజమైన ఆనందం దేవునిలో ఉండాలి. లేకపోతే నువ్వు పరలోక రాజ్యాన్ని వెతకాలి. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఈరోజు తెలుసుకున్నది, ప్రేమించేవాడు త్యాగం చేస్తాడు. ఆ యొక్క రైతు ఆణిముత్యం కనుగొన్నాడు, ఆణిముత్యం మీద కన్నుబడింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఉన్నదంతా అమ్మేసి ఆ ఆణిముత్యాన్ని కొన్నాడు. పునీతులు కూడా యేసయ్యను తెలుసుకున్న తర్వాత ఆయన కోసం సమస్తాన్ని త్యజించారు అని చెప్పి. 3ది సొలొమోను మహారాజు, అయ్యా నాకు ఆస్తిపాస్తులు వద్దు, దీర్ఘాయువు నేను అడగను, లేకపోతే ఇంకా వేరే ఈ లోక సంబంధించి నేను ఏం అడగను తండ్రి, నాకు నీ జ్ఞానాన్ని ఇవ్వు. ఈ రోజుల్లో ఎంతమంది బిడ్డల పిల్లలు అజ్ఞానంగా బతుకుతున్నారు, జ్ఞానహీనుల్లాగా బతుకుతున్నారు, మంచి ఏదో చెడు ఏదో తెలియకుండా విచ్చలవిడిగా బతుకుతున్నారు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అర్థించాలి. సొలొమోను రాజులాగా, అయ్యా నాకు వివేకము దయచేయి. ప్రియులరా, జ్ఞానం ఊరికనే రాదు. 4 కారణాల వల్ల 4 రకాలుగా జ్ఞానం మనకు వస్తుంది. మొట్టమొదటిది, నీకు జ్ఞానం కావాలంటే నీకు దైవ భయం ఉండాలి. ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ విజ్డమ్, బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దైవ భయం జ్ఞానానికి మూలం. 2ది ప్రియులారా, వినయము, తగ్గింపు జీవితము, హ్యూమిలిటీ. నీలో తగ్గింపు జీవితం ఉంటే దేవుడు నీకు వినయాన్ని ఇస్తాడు. 3ది ప్రార్థన. ప్రార్థన చేసేవారికి దేవుడు వినయాన్ని ఇస్తాడు. 4ది ప్రియులారా, బైబిల్ పఠనం చేసేవాళ్ళకి, వాక్యము చదివే వాళ్ళకి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటాడు కీర్తనాకారుడు. ఈ జ్ఞానం రావాలంటే ప్రియులారా, మరోసారి ఇదిగోండి, దైవ భయము కలిగి జీవించండి, వినయము కలిగి జీవించండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, ప్రార్థన చేయండి. ఈ 4 పనులు చేస్తే దేవుడు మీకు తప్పకుండా తన జ్ఞానాన్ని ఇస్తాడు. సొలొమోను రాజుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మీకు నాకు మనందరికీ ఇస్తాడు. తర్వాత ప్రియులారా, 4వది మనం వల గురించి విన్నాం. దేవుడు ఎంతో ఓర్పుగా సహనంగా చివరి వరకే మంచి చేపనే చెడు చేపనే అదే వలలో ఉంచనిస్తున్నాడు. అంటే ఆయన చాలా ఓర్పుగా ఉంటున్నాడు. ఈ వల చర్చికి సింబల్గా ఉంది, తిరుసభకు గుర్తుగా ఉంది. దేవుడు మన తిరుసభలో మంచోళ్ళే కాదు, మంచోళ్ళు ఉంటారు, చెడోళ్ళు ఉంటారు. ప్రతి సంఘంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. దేవుడు ఇద్దరినే అలాగ ఉండనిస్తాడు, చివరి వరకు ఉండనిస్తాడు. తర్వాత మరి సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఉంటుంది. అయితే ప్రియులారా, ఈ వాక్యాలన్నీ సమరీ చెప్పాలంటే ఈరోజు మనకు చెప్పేది, దేవుని రాజ్యం అన్నిటికంటే గొప్పది. ఆనందం, సంతోషం దేవునిలో ఉంటుంది. కాబట్టి దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి, ఆణిముత్యాలు వెతకాలి, విలువైనటువంటి పొలాన్ని మనం వెతకాలి. ఆ వెతుకటం అంటే ఆ పొలం ఎవరో కాదు, ఆ ఆణిముత్యం ఎవరో కాదు, యేసయ్య. పరలోక రాజ్యమును వెదుకని ఒక మాట ఉంది. పరలోక రాజ్యమును వెదుకుము మొదట, పరలోక రాజ్యమును వెదుకుము మొదట, అప్పుడన్నీయు ప్రభు నీకు సమకూర్చును. ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవున్నది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోవున్నది ఈ మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా. ప్రైజ్ ది లార్డ్. అందరూ కలిసిపోయేది ఈ మట్టిలోకే బ్రతికినంత కాలం.
సుగంధ పువ్వులాగా వెతకాలి, పరలోక రాజ్యాన్ని వెతకాలి. ఈ వర్తకుడిలాగా మనం కూడా దేవుణ్ణి కనుగొనాలి. ఆనందం ఇహలోక వస్తువుల్లో కాకుండా యేసయ్యలో మన నిధి ఉండాలి. అవర్ ట్రెజర్ షుడ్ బి విత్ క్రైస్ట్. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, ఇటువంటి గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంతోమంది పునీతులు, దైవజనులు హతసాక్షులుగా నీ యొక్క సేవలో రక్తాన్ని చిందించారు. నిన్ను ఒక ఆణిముత్యంగా చూశారు, విలువైన పొలంలాగా మిమ్మల్ని చూశారు ప్రభా. మాకు అటువంటి జ్ఞానాన్ని దయచేయని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, నిన్నే నా జీవితంలో ఒక గొప్ప నిధిగా గుర్తించే కృప నాకు దయచేయి. నాకే కాదు, మా అందరికీ దయచేయి ప్రభా. సొలొమోనులాగా వివేచన కలిగిన హృదయము మాకివ్వు ప్రభా. ఈ లోక సంపదల కంటే నీ ప్రేమను ఎక్కువగా కోరే మనసు మాకు అనుగ్రహించు. ఈ లోక సంపదల కంటే నీ ప్రేమను ఎక్కువగా కోరే మనసు మాకు అనుగ్రహించు. చివరి వరకు నీ రాజ్యానికి నమ్మకమైన సాక్షులుగా జీవించే శక్తిని మాకు అనుగ్రహించు. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.